కోట్లకు కోట్లు ముడుపులు ఇచ్చుకున్న వారికే చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు. రకరకాల వ్యాపారాలు, అక్రమ దందాల్లో కోట్లకు పడగలెత్తి ఎమ్మెల్యేలు అయిన ఆ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో అరాచక పాలన అందిస్తున్నారు. ఉన్న ప్రకృతి వనరులన్నింటినీ దోచుకుంటున్నారు. పరిపాలనకు తీరిక లేక తమ అనుచరులకే నియోజకవర్గాన్ని కౌలుకి ఇచ్చేసి వారిని షాడో ఎమ్మెల్యేలుగా నియమించుకుంటున్నారు. దాంతో ఒక పక్క ఎమ్మెల్యే, మరో పక్క షాడో ఎమ్మెల్యేల దోపిడీ పాలనలో జనం హాహాకారాలు పెడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే తీరుపై జనం మండిపడుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే మాకు అవసరం లేదని తెగేసి చెప్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున రియల్ ఎస్టేట్ వ్యాపారి భాష్యం ప్రవీణ్ పోటీ చేశారు. ఎన్నికల సమయం నుంచే నియోజకవర్గంలో అరాచకాలకు తెరతీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ఆ పార్టీ సానుభూతి పరులపైన దాడులు చేయిస్తూ వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆస్తులు ధ్వంసం చేయించారు. ఎన్నికల పోలింగ్ సమయంలో బూతులపై దాడి చేసి విధ్వంసాలు సృష్టించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు తగలబెట్టించారు. ఎమ్మెల్యే అయిన తరువాత అదే హింసాయుత దాడులు కొనసాగించారు. రాజకీయ ప్రత్యర్థులపై నెత్తుటి హింసకు తెగబడ్డారు భాష్యం ప్రవీణ్ రాక్షస మూకలు. ఎమ్మెల్యే కావడం ఆలస్యం. కృష్ణానదిలో రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తవ్వి తరలించేస్తున్నారు. ఇసుక, మట్టి, రేషన్ మాఫియాలతో ఎమ్మెల్యే పేట్రేగిపోతున్నారు. ఈయన ఇసుక మాఫియా వ్యవహారాల గురించి ప్రశ్నించిన టీడీపీ నేత శాఖమూరి శ్రీనివాసరావును కూడా భాష్యం ప్రవీణ్ వదల్లేదు. ఆయన కాళ్లు, చేతులు విరగ్గొట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. భాష్యం ప్రవీణ్ కు లైసెన్స్ ఇచ్చి వదిలేసిన చంద్రబాబు ఎమ్మెల్యే అరాచకాలపై నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారని తెలియడంతో ఉలిక్కిపడ్డారు. చంద్రబాబు ప్రోత్సాహమే లేకుంటే భాష్యం ప్రవీణ్ ఇలా రెచ్చిపోయేవారు కారని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి నియోజకవర్గం అంతా పర్యటించే డ్రామాకు తెరతీశారు భాష్యం. అయితే ప్రతి చోట ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తడబడ్డారు. ఇది తన వల్ల కాదనుకున్న భాష్యం తన ప్రధాన అనుచరుడు కంచేటి సాయికి నియోజకవర్గ పెత్తనాన్ని అప్పగించేశారు. దీంతో షాడో ఎమ్మెల్యేగా లైసెన్స్ తీసుకున్న కంచేటి సాయి ఎడాపెడా డబ్బులు దండుకుంటూ మాఫియా ముఠాల నుండి కోట్లు సంపాదిస్తూ పేట్రేగిపోతున్నారు. ఈ అక్రమ ఆదాయంలో ఎమ్మెల్యేకి ఎంత వెళుతోంది, పార్టీ అధినేతలకు ఎంత వెళుతోంది అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. ఇసుక, మట్టి, రేషన్ మాఫియాతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పైరవీల వరకు అన్నీ కూడా కంచేటి సాయి చేతుల మీదుగానే జరిగిపోతున్నాయి. ఎవరు ఏ అక్రమ దందా చేసుకోవాలన్నా కంచేటి సాయి చెప్పిన పేమెంట్ చెల్లించేస్తే సరిపోతుందన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అన్నింటికీ షాడో ఎమ్మెల్యే దగ్గరకే వెళ్లడంతో అసలు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దగ్గరకు ఎవరూ వెళ్లడం లేదట. దీంతో ఆయన సన్నిహితులు ఎమ్మెల్యే చెవి అదే పనిగా కొరిగేస్తున్నారట. ఇలాగే కొనసాగితే అసలు మీరు ఎమ్మెల్యే అన్న సంగతి కూడా నియోజకవర్గంలో ఎవరికీ తెలియకుండా పోతుందని వారించారట. అయితే ఇప్పుడిక ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు భాష్యం ప్రవీణ్. కంచేటి సాయి ఎడాపెడా మామూళ్లు లాగేస్తుంటే ప్రజలు ఇదేం రాజ్యంరా భగవంతుడా అని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. నియోజకవర్గ ప్రజలే కాదు, పార్టీ క్యాడర్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కూడా షాడో ఎమ్మెల్యే దగ్గర విలువ లేకుండా పోయిందని, ఎన్నికల్లో పనిచేస్తే ఎమ్మెల్యే బాధ్యతలు వదిలించుకుని సొంత వ్యాపారాల్లో బిజీగా ఉన్నారని టీడీపీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నారు.